దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 31వ సంకీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలను గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాలలో శ్రమలు, శోధనలు ఎదురైన వాటిలో నుండి దేవుడు వారిని మేలుతో నడిపించి స్థిరపరిచారు. దేవుని యందు భయభక్తులతో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితంలో దేవుడు వారిని అద్భుతమైన సాక్షులుగా, అసాధారణమైన కార్యాన్ని చేయగలిగిన శక్తివంతులుగా వారిని మార్చివేశారు. దానియేలు భక్తి జీవితాన్ని బట్టి ఆస్థానంలో ప్రముఖునిగా దేవుడు హెచ్చించారు. దుష్టుడైన హామాను నుండి విడిపించి మర్దెకైని ఆ ప్రాంతంలో హెచ్చించి తన ప్రజలకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చివేశారు. యోసేపు బానిసగా ఐగుప్తుకి చేర్చబడ్డారు. తన దేవుని నియమాలకు తగినట్టుగా ప్రవర్తిస్తూ దర్శనాల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగారు. అందుకు తగిన ప్రయాసపడుచు పాపమును ఖండించి దేవుని యందు భయభక్తులను చూపుట ద్వారా చెరలోనికి వెళ్ళిన తన భక్తులను బట్టి దేవుడు ఆ చెర నుండి విడిపించి ఆ దేశంలో గొప్ప వాణిగా యోసేపును అనేకులకు పోషకునిగా దేవుడు నియమించారు. దేవుని యందు భయముతో బ్రతుకుతున్న జీవితాలలో శ్రమలు, శోధనలు విస్తరిస్తున్న దేవుడు వారిని గొప్ప చేసే దినం ఒకటి ఉంది. నిరీక్షణతో ధైర్యం తెచ్చుకొని జీవించగలిగినటువంటి జీవితాలు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాలు. యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అరణ్యంలో, యుద్ధ భూమిలో, శత్రువుల మధ్య దావీదు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జీవించటం ద్వారా అనేకులకు రాజుగా, ఇశ్రాయేలీయుల ప్రజలను ఏలువానిగా అభిషేకించబడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ఈ జీవితంలో మనకేమి కలుగుతుంది అని అపవాది ఎన్నో ఆలోచనలు మనకు కలిగించవచ్చు. దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే నష్టం కలుగుతుంది అని మనల్ని ప్రేరేపించవచ్చు. భయం లేకుండా జీవించాలి, దేవుడు లేడు అని కూడా అపవాది ఎన్నో మార్లు మనల్ని నడిపిస్తూ ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి కాకుండా భక్తుల జీవితాలలో దేవుని యొక్క కార్యాలను పరిశుద్ధ గ్రంథం తేట తెల్లగా తెలియచేస్తుండగా ఆ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటని కూడా హృదయంలో భద్రం చేసుకొని దేవుని సన్నిధిలో భయభక్తులు పూని దేవునిని ఆరాధించగలిగితే మన ప్రతి సమస్యలోనూ, ప్రతి పరిస్థితిలోనూ దేవుని నామాన్ని గొప్ప చేసే వారంగా మనల్ని మనం సరి చేసుకొనగలిగితే అలాంటి వారి జీవితాలు అట్టడుగునున్న ఒక ఉన్నత శిఖరానికి దేవుడు ఎక్కించగలరు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడేయండి, మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధమైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఎందరైతే మాటలు వింటున్నారో వారందరినీ దర్శించండి. మీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మాట్లాడారు. భయము, భక్తి కలిగిన జీవితాలలో, భక్తుల యొక్క జీవితాలలో మీ యొక్క కార్యాలను వివరించుకున్నట్టుకు కృపనిచ్చారు. ఎందరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో, మీ మాట వలన ధైర్యము కలిగి జీవిస్తున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. కోల్పోయిన వాటికంటే రెండంతల ఆశీర్వాదాన్ని బిడలకు దయచేయండి. కఠినమైన పరిస్థితుల్లో విడుదలని దయచేయండి. అనారోగ్యాల్లో స్వస్థతను దయచేయండి. అయోమయ పరిస్థితుల ఆలోచనను మీరు చెప్పి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.